నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగాది వేళ సీఎంఆర్ఎఫ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం. 55.63 కోట్ల నిధులు విడుదల. బచ్చపేట ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీ. సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర. రాష్ట్రంలోనే తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన 7 హిల్స్ టీవీ యాజమాన్యం. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీఎంని తూకారం అరెస్ట్. ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించిన చిత్తూరు కోర్టు. కాణిపాక ఆలయంలో పంచాంగ శ్రవణం ఆవిష్కరించిన శాసనసభ్యుడు మురళీమోహన్. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ దస్త్రంపై తొలి సంతకం చేసి వేలాది మంది బాధితులకు ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. అమరావతిలో ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న 6,787 మంది బాధితులకు ఊరటనిస్తూ 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 21 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,241 కోట్ల రూపాయలను పేదలకు అందజేశారు. ఇందులో నేరుగా ఆర్థిక సాయం, వైద్య ఖర్చులు మరియు ఎల్ఓసి రూపంలో అందించిన సాయం కలిపి మొత్తం 1,36,240 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పేదల వైద్యం విషయంలో వెనుకడుగు వేయకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ నిధులను కేటాయించారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ మరియు దుర్గాగుడి అర్చకులు చంద్రబాబు నాయుడు దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. వేద మంత్రోచ్చరణాల మధ్య ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని ఆకాంక్షించారు. ధనం పశుం బహుపుత్రలాభం శతం సంవత్సరం దీర్ఘమాయుః. వెంకటేశ్వర ప్రసాదసిద్ధిరస్తు. రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసిద్ధాభాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరి విమలనే నారాయణే శ్రీసతి పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. తదాస్తు. రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవ సర్వమో సర్వమేవ తేన తేనైవ సర్వమో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ప్రోత్యాప్రోతితేనైవ తేన ప్రోతి ఆప్రోతి సర్వం సర్వమాప్రోత్యాప్రోతి సర్వం దేవతే సర్వశత్రు పీడ పరిహార ద్వారా జయ జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శయమానం భవతి శరాయ పురః
సిద్ధిరస్తు తథాస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. మచిలీపట్నం బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉగాది శోభతో విరజిల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మరియు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాబోయే కాలంలో గ్రహగతులు, వర్షపాతం మరియు దేశకాల స్థితిగతులను పండితులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మరియు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ సన్మార్గంలో నడవడం ద్వారా విపత్కర పరిస్థితులను అధిగమించవచ్చని పిలుపునిచ్చారు. అనాది కాలం నుండి వేద పండితులు గణాంకాల ఆధారంగా పంచాంగాలను రూపొందిస్తున్నారని, రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడంలో పంచాంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వమత సాంప్రదాయాల నిలయమని, సర్వమతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ స్నేహభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. పట్టు వస్త్రాలు, దుశ్యాలతో అతిథులను సత్కరించే కార్యక్రమం గౌరవ మంత్రివర్యులకు పరోదిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ దుశ్యాలు శ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ గారికి శాలువతో సత్కారం చేసి అందరినీ ఉగాది పచ్చడిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వేదిక ముందు ఉన్నవారిని, అలానే వేదికపై అతిథులను సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉగాది పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో కూడా దివ్యంగా జరుపుకొని మొదటి రోజు అంటే మనము గతాంట్లో ఏం నేర్చుకున్నామో దాంట్లో మంచిది మాత్రం తీసుకొని మనము ఎదుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుతాను. అంతేకాకుండా ఉగాదిలో మనకు ఉగాది పచ్చడిలో మనము బోత్ అంటే స్వీట్ బిట్టర్ రెండు ఉంటుంది. అంటే జీవిత మనంలో కూడా మంచిది చెడు రెండు వస్తుంది. ఆ రెండుని కూడా మనము సమానంగా యాక్సెప్ట్ చేస్తూ మంచి వచ్చినప్పుడు మనము అహంకారంలో ఉండకుండా, ఇబ్బందులు వచ్చినప్పుడు ఉండిపోకుండా ముందుకు సాగాలి. ఈ పరాభవ నవ సంవత్సరంలో అంటే మనం చెడు అన్నిటికీ కూడా పరాభవం చేస్తూ మంచి అన్నిటికీ కూడా మేము విజయాలు రావాలి అని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో, విజయవాడ నగరంలో వారు కూడా అక్కడ అన్ని ప్రాంతాల ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మన సంప్రదాయాన్ని, మనకు ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్ర ఇవాళ మనం ఈ పంచాంగం అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కరెక్ట్గా
ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుంది అనేది ఆ లెక్కల ద్వారా పంచాంగంలో నిర్మితం అనేది ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే గతంలో పూర్వకాలంలో ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు కరువు వస్తుంది, ఎప్పుడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మద్దిపట్ల గూడూరు మండలం ఆహ్వానిస్తున్నారు. శ్రీ గూడూరు మన సంస్కృతి వేద విజ్ఞాన సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. అనంతరం కాణిపాక ఆలయ పండితులు ఆచార్యులు శ్రీ చిలకమర్తి వెంకట సుబ్బారావు ఆచార్యులు శ్రీ పరభావనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది కేవలం కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే ఒక ముఖ్యమైన సందర్భమని అన్నారు. ఉగాది అంటే యుగానికి అది అని తెలుగు ప్రజలందరికీ ఇది నూతన సంవత్సర ప్రారంభమని వివరించారు. అయితే ఉగాది ఒక పండుగకే పరిమితం కాకుండా మన మూలాలను విలువలను తిరిగి ఆలోచించుకునే ఒక రిమైండర్ గా భావించాలన్నారు. ప్రస్తుత కాలంలో వ్యస్తమైన జీవితాల మధ్య మనం మన సంస్కృతి సాంప్రదాయం భాషలను మర్చిపోతున్నామని, ఇతర సంస్కృతుల ప్రభావం పెరుగుతున్నప్పటికీ మన మూలాలను గుర్తు చేసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇక్కడ వచ్చి మీరు మాట్లాడడానికి పాయింట్స్ నేను జాగ్రత్తగా విన్నాను. సో మనందరూ ఉగాది గురించి మాట్లాడాలి. ఉగాది గురించి చెప్పినప్పుడు ఇది మన తెలుగు వాళ్ళందరికీ ఒక సంవత్సరం అని చెప్పాలి. ఎక్కడైతే తెలుగు ప్రజలందరికీ మనకు ఒక సంవత్సరం అది యుగానికి ఆది అని ఇండియాలని చెప్పారు. యుగానికి ఆది అంటే ఒక సంవత్సరం కాలం. నా అభిప్రాయం మా అభిప్రాయంలో ఉగాది అంటే ఒక కేవలం ఒక పండుగ మాత్రం కాదు, అంటే ఒక కొత్త న్యూఇయర్ కొత్త యుగానికి ప్రారంభం మాత్రం కాదు. ఇది మన అందరికీ ఒక రిమైండర్ కూడా. రిమైండర్ అంటే ఎందుకంటే ఇప్పుడు మన సంస్కృతికి తిరిగి వెళ్ళడానికి, అదేవిధంగా మన రూట్స్ అంటే మన రూట్స్ గుర్తించడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత బిజీ లైఫ్ లో మీ అందరూ ఇప్పుడు బిజీ లైఫ్ లో మనం అన్ని మర్చిపోతున్నారు. మన రూట్స్ గురించి, మన సంప్రదాయం గురించి, మన సంస్కృతి గురించి మనం మర్చిపోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు కల్చర్ అన్ని మంచిది. కల్చర్ గురించి చాలా చూసుకుంటే మన డ్రెస్, మన ఫుడ్ అన్ని చూసుకుంటే కూడా వేరే కల్చర్స్ సంస్కృతి కూడా మన సంస్కృతికి వస్తుంది. అన్ని మంచిది. అయినా కూడా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భాష, దీని గురించి మన రూట్స్, మన వాల్యూస్, విలువలు, మన మౌలిక విలువలు ఇదంతా మనం గుర్తించడానికి కూడా ఒక మంచి అవకాశంగా కూడా మనం ఈ ఉగాది రోజునే చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ పచ్చడి ఉగాది పచ్చడి ఇచ్చినప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చి ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి 4 సంవత్సరాలు 22 అక్టోబర్ వచ్చాను. సో నా ఫస్ట్ ఉగాది 23 విజయవాడ మూసీలో చేశాను. అంటే అక్కడ ఫస్ట్ 2 రోజులు సక్రమంగా చేశాను. ఆ టైంలో మీకు పచ్చడి ఇచ్చినప్పుడు నాకు గుర్తు వస్తుంది. ఫస్ట్ పచ్చడి బౌల్ ఇచ్చినప్పుడు నేను అంటే స్పీచ్ ఏదో అనిపిస్తే తిన్నాను. సో వెంటనే నా పేజ్ చేంజ్ అయ్యింది. ఎందుకంటే దానిలో తీసుకున్నప్పుడు నేను ఈ కార్యక్రమంలో ఉగాదికి సంబంధించిన అంశాన్ని సొంత వ్యాఖ్యాత జయరామరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఉగాది యుగం ప్లస్ ఆది. యుగం అంటే సంవత్సరాలు. చైత్ర శుద్ధ ప్రాంతం నుంచి శ్రీ పరభవనామ సంవత్సర పురస్కరించుకొని చిత్తూరు 7 హిల్స్ కార్యాలయంలో మొగిలి ఈశ్వర ఆలయం పురోహితుల పాణ్యం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7 హిల్స్ టీవీ చైర్మన్ గుడివాడ మోహన్ నాయుడు దంపతులు
చంద్రకళ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థంతో పాటు ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ కార్యక్రమంలో 7 హిల్స్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గురుజాల సురేష్, కార్యరేపు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ పరభావనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాన్యోపమాన్యాపదం పారాపారసుతా భయోగజరతటి పాటీర పంకాంకిత సామక్కామ పితాపిత మహానాం చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ శ్రద్ధావంతో మేధావంతో ప్రజ్ఞావంతో ధారణావంతో బహుపుత్రవంతో బహుమిత్రమంతో బుద్ధిమంతో భూయాదితవంతో మహాంతో అనుగ్రహణంతో తదాస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరాభవనమ సంవత్సర ఉగాది జరుపుకున్నటువంటి అందరి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరభావనామ సంవత్సర ఉగాది సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రావణ కార్యక్రమానికి సాంప్రదాయ పంచకట్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఏ ముని తుకారం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో భూములకు సంబంధించిన కీలక దస్త్రాలను ఉద్దేశపూర్వకంగా తగులుబెట్టారనే ఆరోపణలపై వీరిద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో A3గా మాధవరెడ్డి, A4గా ముని తూకారంపై కేసులు నమోదయ్యాయి. గత కొంతకాలంగా పరారులో ఉన్న వీరిని ఎట్టకేలకు సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని చిత్తూరు 4వ అదనపు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి మాధవి ముందు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వీరిద్దరిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. తెలుగు సంవత్సరం ఉగాది పురస్కరించుకుని స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచిన కిషోర్ ఆధ్వర్యంలో వైభవంగా పంచాంగ శ్రావణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. అనంతరం కళ్యాణ వేదిక నందు నూతనంగా దేవస్థానం ముద్రించిన పంచాంగాలను ఆవిష్కరించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, అనసూయ, పద్మలత, ఈ వెంకట నారాయణ,
ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, కాణిపాకం ఆస్థాన పంచాంగకర్త శ్రీ శివకుమార్ శర్మ, ప్రవచనకర్త రామకృష్ణ, సోమయరాజులు అర్చకులు, వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధి మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరో నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే. స్వలంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే జపదతాయ శ్రీవరదమూర్తయే నమో. నివాసాయ కామితార్థప్రదాయినే కైవల్యానంద రూపాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతిః ప్రీయతాం. దేవతాభ్యో నమః. పూజాం పరికల్పయామి. గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాజినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. భక్తులందరికీ ముందుగా స్వామివారి యొక్క వరసిద్ధివినాయక స్వామివారి యొక్క దేవస్థానం వారి పరిపూర్ణమైన యుగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అత్యంత వైభవంగా దేవాలయ కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని వేంచే ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన పంచాంగ ఆవిష్కరణ. అదేవిధంగా మన పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణ పంచాంగకర్తలు, అదేవిధంగా ఆస్థాన పండితులు ఉన్నారు. ఈ పంచాంగాన్ని వినిపించడానికి మోహన్ చౌదరి గారు పంచాంగ ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా చాలామంది భక్తులు ఈరోజు యుగానికి తెలుగు సంవత్సరానికి. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగాది వేళ సీఎంఆర్ఎఫ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం. 55.63 కోట్ల నిధులు విడుదల. బచ్చపేట ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీ. సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర. రాష్ట్రంలోనే తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన 7 హిల్స్ టీవీ యాజమాన్యం. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీఎంని తూకారం అరెస్ట్. ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించిన చిత్తూరు కోర్టు. కాణిపాక ఆలయంలో పంచాంగ శ్రవణం ఆవిష్కరించిన శాసనసభ్యులు మురళీమోహన్. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 7 హిల్స్ టీవీ. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.